Hey everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు వీడియో మొదలు పెట్టబోయే ముందు ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీ అందరికీ యూస్ఫుల్గా ఉండే మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో విషయం అనే పదానికి సంబంధించిన సెంటెన్సెస్ని క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఇస్ సూర్యగ్రహణం. సూర్యగ్రహణాన్ని మనం ఇంగ్లీష్లో సోలార్ ఎక్లిప్స్ అని చెప్తాం. ఎక్లిప్స్ అంటే గ్రహణం అని. నౌ ద సెకండ్ సెంటెన్స్ ఈస్ నువ్వు అంత గట్టిగా ఏడవకు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డోంట్ క్రై సో హార్డ్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈస్ విచిత్రంగా లేదా వింతగా ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? What do we call this in English? Let me know in the comments. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్. అదేంటంటే అవన్నీ నీకెలా తెలుసు? ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ అసలు విషయం ఏంటో చెప్పు. ఇలా అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో టెల్ మీ వాట్ ద మ్యాటర్ ఇస్ ఆర్ టెల్ మీ వాట్ ద యాక్చువల్ మ్యాటర్ ఇస్ ఈ విధంగా అడుగుతాం. మ్యాటర్ ఆర్ థింగ్ అంటే విషయం అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ డోంట్ టెల్ మీ ఆల్ దిస్ స్టఫ్ వితౌట్ టెల్లింగ్ మీ ద యాక్చువల్ మ్యాటర్. డోంట్ టెల్ మీ ఆల్ దిస్ స్టఫ్ వితౌట్ టెల్లింగ్ మీ ద యాక్చువల్ మ్యాటర్ అంటే అసలు విషయం ఏంటో చెప్పకుండా నువ్వు నాకు ఈ సోదంతా చెప్పకు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ లెట్ మీ టెల్ యూ ద యాక్చువల్ థింగ్ వితౌట్ టాకింగ్ అన్నెసెసరీ ఆర్ లెట్ మీ టెల్ యూ ద యాక్చువల్ థింగ్ వితౌట్ టాకింగ్ అన్నెసెసరీలీ అంటే అనవసరంగా మాట్లాడకుండా నన్ను అసలు విషయం ఏంటో నువ్వు చెప్పనివ్వు అని. లెట్ మీ టెల్ యూ అంటే నన్ను చెప్పనివ్వు అని. నా ది సెంటెన్స్ నెంబర్ 2 ఈస్ నీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ మెనీ థింగ్స్ టు టాక్ టు యూ అబౌట్. ఐ హ్యావ్ మెనీ థింగ్స్ టు టాక్ టు యూ అబౌట్ ఈ విధంగా చెప్తాం. మెనీ థింగ్స్ అంటే చాలా విషయాలు అని. నా ది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ It's been a long time since we talked, so I have a lot to tell you. It's been a long time since we talked, so I have a lot to tell you. అంటే నీతో మాట్లాడి చాలా కాలం లేదా చాలా రోజులు అయిపోయింది, అందుకే నేను నీతో చాలా మాట్లాడాలి లేదా మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి అని. Another example is Now I am busy, so I will listen to it in the evening. Now I am busy, సో ఐ విల్ లిసన్ టు ఇట్ ఇన్ ది ఈవినింగ్ అంటే నేను ఇప్పుడు కాస్త బిజీగా ఉన్నాను కాబట్టి అవన్నీ సాయంత్రం వింటాను అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ ఏంటి విషయం ఏమైంది. ఇది చాలా క్యాజువల్గానే అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వాట్స్ ద మ్యాటర్ వాట్ హ్యాపెండ్. వాట్స్ ద మ్యాటర్ వాట్ హ్యాపెండ్ ఈ విధంగా అడుగుతాం. వాట్స్ ద మ్యాటర్ అంటే విషయం ఏంటి అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ వాట్ హ్యాపెండ్ వై ఆర్ యూ లుకింగ్ సాడ్ ఆర్ వాట్ హ్యాపెండ్ వై ఆర్ యూ లుకింగ్ సో సాడ్ అంటే ఏమైంది నువ్వు అంత బాధగా ఎందుకు కనిపిస్తున్నావు లేదా అంత బాధగా ఎందుకు ఉన్నావు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ క్యాన్ యూ అట్లీస్ట్ టెల్ మీ వాట్ హ్యాపెండ్. క్యాన్ యూ అట్లీస్ట్ టెల్ మీ వాట్ హ్యాపెండ్ అంటే నువ్వు కనీసం నాకైనా ఏం జరిగిందో చెప్తావా అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ దేని గురించైనా పర్వాలేదు మాట్లాడు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో యూ క్యాన్ టాక్ అబౌట్ ఎనీథింగ్. యూ కెన్ టాక్ అబౌట్ ఎనీథింగ్ ఆర్ ఎనీ మ్యాటర్ ఈ విధంగా చెప్తాం. అంటే ఏ విషయం గురించైనా మాట్లాడు పర్వాలేదు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఆల్ ద థింగ్స్ యూ టాక్ అబౌట్ ఆర్ స్ట్రేంజ్. ఆల్ ద థింగ్స్ యూ టాక్ అబౌట్ ఆర్ స్ట్రేంజ్ అంటే నువ్వు మాట్లాడే విషయాలన్నీ కూడా చాలా విచిత్రంగా లేదా చాలా కొత్తగా ఉంటాయి అని. Another example of this sentence is don't talk like you want or don't talk like as you want అంటే నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు అని. as you like or as you want or like you like వీటన్నిటికీ కూడా మీనింగ్ నీకు నచ్చినట్లు లేదా నీకు ఇష్టం వచ్చినట్లు అని వస్తుంది. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడదాం. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని We will talk about all those things later. We will talk about all those things later ఈ విధంగా చెప్తాం. లేటర్ అంటే తర్వాత అని.
ఇప్పుడైతే ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దాట్ ఫైట్ నౌ. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దాట్ ఫైట్ నౌ అంటే ఆ గొడవ గురించి నేను ఇప్పుడు మాట్లాడాలని అనుకోవడం లేదు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ హూ టోల్డ్ యూ ఆల్ దీస్ థింగ్స్. హూ టోల్డ్ యూ ఆల్ దీస్ థింగ్స్ అంటే నీకు ఈ విషయాలన్నీ ఎవరు చెప్పారు లేదా నీకు ఈ అన్ని విషయాలు ఎవరు చెప్పారు అని. నౌ ద సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ విషయం చెప్పకుండా టైం వేస్ట్ చేయకు లేదా మ్యాటర్ చెప్పకుండా టైం వేస్ట్ చేయకు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ వేస్ట్ టైమ్ వితౌట్ టాకింగ్ అబౌట్ ఇట్ ఆర్ డోంట్ వేస్ట్ టైమ్ వితౌట్ టాకింగ్ అబౌట్ ద మ్యాటర్ ఈ విధంగా చెప్తాం. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్ ఇఫ్ యూ థింక్ యూ వాంట్ మనీ ఫ్రమ్ మీ ఫర్గెట్ ఇట్ హియర్. ఇఫ్ యూ థింక్ యూ వాంట్ మనీ ఫ్రమ్ మీ ఫర్గెట్ ఇట్ హియర్ అంటే నువ్వు గనక నా నుండి డబ్బులు తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే దానిని ఇక్కడే మర్చిపో అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ ఐ డోంట్ హ్యావ్ మచ్ టైమ్ సో టెల్ మీ ద థింగ్ నౌ. ఐ డోంట్ హ్యావ్ మచ్ టైమ్ సో టెల్ మీ ద థింగ్ నౌ అంటే నాకు ఎక్కువ టైం లేదు కాబట్టి నువ్వు ఇప్పుడే విషయం ఏంటో చెప్పు అని. సెంటెన్స్ నెంబర్ 7 ఈజ్ ఎవరికి చెప్పుకోలేని విషయాలు ఇవి. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో దీస్ ఆర్ థింగ్స్ దట్ కెనాట్ బి సెడ్ టు అదర్స్. దీస్ ఆర్ థింగ్స్ దట్ కెనాట్ బి సెడ్ టు అదర్స్ ఈ విధంగా చెప్తాం. దట్ కెనాట్ బి సెడ్ టు అదర్స్ అంటే ఇతరులకి చెప్పుకోలేనివి అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ కాంట్ టెల్ ఎనీవన్ ఆల్ దీస్ థింగ్స్. ఐ కాంట్ టెల్ ఎనీవన్ ఆల్ దీస్ థింగ్స్ అంటే నేను ఈ విషయాలు ఎవరికి చెప్పలేను అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈజ్ I have not told all these things to anyone but only to you. I have not told all these things to anyone but only to you. అంటే నేను ఈ విషయాలన్నింటినీ ఎవరికీ చెప్పలేదు నీకు మాత్రమే చెప్పాను అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఇప్పటికే చాలా విషయాలు చెప్పాను. ఇది కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I have already told you many things. I have already told you many things ఈ విధంగా చెప్తాం. I have already told you అంటే నీకు ఇప్పటికే చెప్పాను అని. Now the first example is what other things are there? What other things are there? అంటే ఇంకా ఏం విషయాలు ఉన్నాయి లేదా ఇంకేంటి విషయాలు అని అంటూ ఉంటారు కదా. So now the second example is I don't have anything you have to tell me. I don't have anything you have to tell me అంటే నా దగ్గర ఏమీ లేవు నువ్వే చెప్పాలి అని. Now the last sentence is అన్ని విషయాలు చెప్తాను ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్. ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్ ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని ఐ విల్ టెల్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాటర్ ఇలా కూడా చెప్పచ్చు. ఎవ్రీథింగ్ అంటే అన్ని, ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాటర్ అంటే ప్రతి ఒక్క విషయం అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఐ టెల్ యూ ఆల్ ద థింగ్స్ బట్ యూ డోంట్ టెల్ మీ అ సింగిల్ థింగ్. ఐ టెల్ యూ ఆల్ ద థింగ్స్ బట్ యూ డోంట్ టెల్ మీ అ సింగిల్ థింగ్ అంటే నేను నీకు అన్ని విషయాలు చెప్తాను కానీ నువ్వు నాకు ఒక్క విషయం కూడా చెప్పవు అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్ ఐ డోంట్ వాంట్ టు టెల్ యూ ఎనీథింగ్ మోర్ ఆర్ ఐ డోంట్ వాంట్ టు టెల్ యూ ఎనీథింగ్ ఎనీ మోర్ అంటే నేను ఇక మీదట నుంచి లేదా ఇక నుంచి నీకు ఏ విషయం చెప్పాలని అనుకోవడం లేదు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.